పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. మనం అంబాసత్రానికి వచ్చాం. ఈ అంబాసత్రానికి చాలా ఒక శతాబ్ది పైన చరిత్ర ఉన్నటువంటి సత్రం ఇది. ఇక్కడ మహానుభావులైనటువంటి పమిడిఘంటం వెంకటరమణ హరిదాస్ గారు చాలా విశేషంగా తపస్సును నిర్వహించుకున్నటువంటి ప్రదేశం. భద్రాచలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రదేశం అంబాసత్రము. ఏమిటండి అంత ప్రత్యేకత అంటే, ఆ మహానుభావుడైనటువంటి పమిడిఘంటం వెంకటరమణ హరిదాస్ గారు ఇక్కడ పాలు పెట్టి రంగా అని పిలిస్తే చక్కగా ఒక సర్పం వచ్చి అలా పాలు తాగుతూ వెళ్తూ ఉండేది. అంతటి మహాతపస్సంపన్నుడు. అంబా 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 అంటూ నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఆయన ఎప్పుడూ తల్లి సేవలో ఉండేవాడు కాబట్టి దీనిని అంబాసత్రము అని పిలవడం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు 2013లో వచ్చినప్పుడు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా శివ పంచాయతీల ప్రతిష్ఠ కూడా విశేషంగా చేశారు. ఇదేనా చరిత్ర అండి? దీనికోసమా అంటే ఇంకా మహత్తరమైనటువంటి విషయం, ఇక్కడ నిరంతరం అన్నదానం జరుగుతూ ఉండాలి అన్నటువంటి కోరిక రామలక్ష్మణులది. ఆ తల్లి సీతమ్మ వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇక్కడ అన్నదానం అనేటటువంటిది నిరంతరం జరుగుతూ ఉండడం జరుగుతుంది. దానికి తార్కాణమే ఒక సందర్భంలో ఇక్కడ ఏ ఆహారము లేకుండా ఉంటే, ఏ సామాగ్రి లేకపోతే రామచంద్రమూర్తి లక్ష్మణుల వారు స్వయంగా వచ్చి ఇక్కడ వాళ్లే వంట చేశారు. అదిగో వంట చేసినటువంటి గుండిగా ఇది శ్రీరాముల వారి గుండిగా, అది సాక్షాత్తు శ్రీ లక్ష్మణుల వారి గుండిగా. ఇవాళ శంకర్ నారాయణ ప్లాంజరి గారు విశేషంగా చక్కగా అక్కడ అద్భుతమైనటువంటి రజత గజాన్ని ఆ సీతమ్మ వారికి ఆ ఉత్సవమూర్తుల నిమిత్తము అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ భద్రగజం అక్కడ ఇచ్చిన తర్వాత సాక్షాత్తు రామలక్ష్మణుల్ని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఎప్పుడు వచ్చినా అనంత శ్రీ భూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులైన విధుశేఖర భారతీ మహాస్వామి చరణులైన ఈ ప్రదేశానికి వచ్చారు అంటే వాళ్ళ పాలనలో, చల్లటి పాలనలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని ఇక్కడ సంరక్షణ చేస్తారు. ఇక్కడ స్మార్త పాఠశాల విశేషంగా అనేక మంది విద్యార్థులతో ఇక్కడ స్మార్త పాఠశాల నిర్వహించడం జరుగుతోంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు కళ్యాణం సమయంలో ఇక్కడ ఖాళీ ఉన్నది. అందరూ జనాలు మొదటి నుంచి అంబాసత్రానికి భోజనానికి వెళ్ళటం అనేది సంప్రదాయంగా ఉండేది. సీతారాములు పైన ఉంటే రామలక్ష్మణులు ఇక్కడ ఉండి గుండిగతో చక్కగా ఉండి వండించారు. అంటే కళ్యాణానికి వచ్చిన రామయ్య దగ్గరికి ఎవరైనా వచ్చినా భోజనం ఎక్కడ చేయాలండి అంటే అంబాసత్రంలో భోజనం చేయాలి. అంత ప్రతీతి కలిగినటువంటి మహాసత్రానికి వాళ్ళు రావడం, అది మా ప్లాంజరీ గారితో అదేవిధంగా చక్కగా అర్చన చేసి ఇప్పటిదాకా అనుగ్రహించారు పెద్దలు. వీరితో కలిసి ఇక్కడ ఉండడం మా భాగ్యంగా భావిస్తూ 2 మాటలు. ఇది నా మొదటి విజిట్ ఇక్కడికి. భద్రాచలంలో నుంచి మన బంగారయ్య గారు ఇంతో పాటు ఉంది. చాలా చక్కగా జరిగిన కార్యక్రమం, చాలా విశేషంగా చేశారు. ఈవో గారు దర్శనంగా వచ్చారు. అయితే ఒక యతి కూడా వచ్చారు, వచ్చి జరిపించారు. అయితే నాకు తెలియదు ఈ అంబాసత్రం గురించి. చాలా బాగుంది. భద్రాచలం వచ్చిన వారంతా అంబాసముద్రంలో ఆహారం అంటే ఒక అన్నప్రసాదాన్ని స్వీకరించడం చాలా పుణ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే రామలక్ష్మే స్వయంగా వచ్చి ఇక్కడ వండారంటే ఇంకా నిరంతరం అఖండంగా అదే ఎవరు వండినా వారు వండినట్టు ఉంటుంది. అది మహాప్రసాదం. అందులో భద్రాచలం అందరూ ఈ అవకాశం ఉపయోగించుకుని ఎప్పుడైతే భద్రాచలం వచ్చారో ఇక్కడెక్కడో వచ్చేసేసి, అదే కాకుండా వీళ్ళని కూడా మనం పోషించడానికి మనకి బాధ్యత ఉంది. మనం ఏదైనా ఇలాంటి చిత్రాలకి మనం చేయగలిగితే ఇలాంటి మట్టికి మనం చేయాలి. ఎందుకంటే ప్రతి రూపాయిలోనూ రూపాయికి రూపాయి కలుగుతుంది.
కాబట్టి అందరూ నా స్నేహితులు కానీ బంగారాయ గ్రూపులు కానీ ఎవరైనా సరే నేను రిక్వెస్ట్ చేయడం భద్రాచలం వచ్చి రామచంద్రుని దర్శించుకొని ఈ అంబాసత్రంలో భోజనం చేసుకొని ప్రసాదం తీసుకొని రామలక్ష్మణ ప్రసాదం అని భావించి మీరు యథోధికంగా ఈ సత్రానికి యథావిధిగా మీరు తోడ్పాటు చేయాలని నా ప్రార్థన. శ్రీ భద్రాచల క్షేత్రంలో గుడికంఠం నిర్వహణ శ్రీ అంబాసత్రం శృంగేరి జగద్గురు మహాసంస్థానంలో ఈ శ్రీ రామలక్ష్మణ గుడికలని చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. సుమారు 160 సంవత్సరాల క్రితం వెంకటరమణ హరిదాస్ గారు అప్పటి నుంచి కూడా నిర్దాన దానం చేస్తూ ఉన్నారు. అయితే ఒక సమయంలో శ్రీరామనవమి రోజున వంటవారు తాకేసరికి తాతగారు అంటే అందరూ కూడా తాతగారిని సంబోధించడం అలవాటు ఇక్కడ వెంకటరమణ హరిదాస్ గారిని, అందుకని ఆ అలవాటు ప్రకారం చెప్తున్నాను. తాతగారు అమ్మవారి ముందు ధ్యానం చేస్తూ కూర్చున్నారట. అయితే ఒక 2 బ్రాహ్మణులు వచ్చి మేము వంట చేస్తామని చెప్పి ఇక్కడ వండుకుంటే రామలక్ష్మణ గుడికలుగా పేర్కొనే ఈ గుడికలతో వంట చేసి మీరు వడ్డం చేసుకోండి అని నది స్నానానికి వెళ్ళిపోయారట. అయితే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ఇలా జరిగేసరికి వారు కంగారు పడి మొత్తం భోజనాలు అయిపోయిన తర్వాత మనుషులు పెట్టి వెతికించడం, నదికి వెళ్ళారన్న ఉద్దేశంతో భయపడి ఈ ఆందోళన జరుగుతున్న సమయంలో తెల్లవారుదామున స్వప్నంలో రామలక్ష్మణుడు స్వయంగా వచ్చినట్టుగా చెప్పారట. అందుకని అప్పటి నుంచి కూడా ఈ గుడికి రామలక్ష్మణ గుడికలు అనే పేరు పెట్టి భక్తుల దర్శనార్థం ఉంచడం జరిగింది. అయితే సుమారు తర్వాత కాలంలో కూడా శ్రీరామనవమి రోజు ఈ గుడికలు వార్షికగా గుర్తున్నది. సుమారు 20 సంవత్సరాల కూడా ఈ రామలక్ష్మణ గుడికలతో అంటే అది వార్చాలంటే కూడా బాగా అలవాటు వాళ్ళు మాత్రమే వార్చగలని గాడి పేరు ముందు చేసేవారు ఎవరికి ఉంటారు. అందువల్ల దర్శనార్థం ఈ రామలక్ష్మణ గుడికలు ఇక్కడ ఉంచడం జరిగింది. భద్రాచలం వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి బాలాదేవి సుందరి అమ్మవారితో పాటు రామలక్ష్మణ కృపకు పాల్గొంటారని ప్రార్థిస్తున్నాను. ఇది అంబాసత్రం అండి. 1877 సంవత్సరంలో పెట్టారు. అప్పటి నుంచి ఆయన ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ రాముల వారి చెప్పడంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ రాముల వారి దర్శనం చేసుకుని ప్రతివాడు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలనేటువంటి కోరికతోటి ఈ సత్రాన్ని నిర్మించారు. నిర్మిస్తూ ఉండగా కొన్ని రోజులకి ఆయన ఒక శ్రీరామనవమి నాడు అన్నదానం చేయాలని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాలందరినీ పిలుచుకున్నారు కానీ అన్నీ సమకూర్చుకున్నారు. ఆయన అన్నదానం కూడా ఎలా చేసేవారంటే పొద్దునపూట ఇళ్ళ కొట్టే వీటి ఉపాదానం అనేవారు. ఆ ఉపాదానం అనేది చేసుకుంటూ చేసేవారు అనమాట. ఇలా ఆ రోజున కూడా శ్రీరామనవమి నాడు కూడా చుట్టుపక్కల గ్రామాలందరికీ భోజనం పెట్టాలని అనుకుని అలాగే సమకూర్చుకున్నారు. అన్నీ సమకూర్చుకున్న తర్వాత వంట చేయడానికి ఎవరు దొరకలేదు. చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి భోజనాలకి పంతులు తీరి కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత ఆయన భయపడ్డారు, ఏం చేయాలని తోచక. ఆయన నేను ధ్యానంలో కూర్చుంటాను, మీరు అలాగే కూర్చోండి మీరని చెప్పి ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చున్న కొంతసేపటికి ఎవరో 2 యువకులు వచ్చి 2 గుండెలు తీసుకుని వచ్చి వంట చేసి వాళ్ళకి భోజనాలు పెట్టేసేసి ఇప్పుడే గోదావరిలో స్నానం చేసి వస్తామని చెప్పేసి వెళ్ళి వాడు తిరిగి రాలేదు. ఇంతలో ఈయన ధ్యానం నుంచి బయటకు వచ్చారు. ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పటికి అందరూ భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేస్తుంటే ఇదంతా ఏమిటి రాముల వారి కృపకాక ఇంకేముంటుందని చెప్పేసి ఆయన సంతోషపడి వాళ్ళని ధ్యానిస్తూ కూర్చున్నారు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అంబాసత్రానికి వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. ఏమిటి ఆ సన్నివేశం అంటే పితృవాక్య పరిపాలన, మాతృవాక్య పరిపాలన ఎలా చేయాలి అనేది రామచంద్రమూర్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి, లేదా రామ భక్తుల నుంచి నేర్చుకోవాలి. విశేషం ఏమంటే ఇక్కడ వెంకటరమణదాస్ గారు, పాప హరిదాస్ గారు చాలా కష్టపడి ఇదంతా నిర్వహిస్తున్నారు. చాలా శ్రమతో కూడిన పని. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అంటే యాయవరం చేస్తూ బయట తీసుకొని వచ్చి ఎంతమందికి అని పెట్టగలరు? ఒకరోజు వెళ్తే జనం ఇస్తారు, ప్రతిరోజు ఈయనకి బియ్యం ఇవ్వాలంటే వాళ్ళు సంపాదించాలి కదా. అది ఎవరో జమీందారులకైతే తప్ప సాధ్యం కాదు. అలాంటి సందర్భంలో ఈయన పడుతున్నటువంటి కష్టము పరిపూర్ణంగా తెలిసినటువంటి ఆ రామభద్రుడు, రామచంద్రుడు, ఆ కరుణామయుడు, కరుణామూర్తి, అపార కరుణా వాత్సల్య సింధు అయినటువంటి ఆ తండ్రి చక్కగా ఈ తుంగతుర్తి నరసింహారావు జమీందారు గారు ఆయన యొక్క తల్లిగారికి స్వప్నంలో వచ్చి, అమ్మా ఇదిగో నా భక్తుడు ఒక ఆయన ఇట్లా అన్నదానానికి ఇబ్బంది పడుతున్నాడు, చేయలేకపోతున్నాడు, నీకున్నటువంటి ఆస్తిలో సగం ఆస్తిని
ఇక్కడ ఇవ్వు అని కలలోకి వచ్చి చెప్పడం, ఆ మాట వచ్చి ఈ మహానుభావుడికి చెప్తే ఏదో చెప్పేవాళ్ళే నీకు కలలు వస్తుంటాయి అనకుండా ఆ తల్లి మాటకి విశేషమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి దానికి ఉండేటటువంటి విలువని తెలుసుకున్నటువంటి ఆ మహానుభావుడు 4000 ఎకరాల భూమిని ఈ క్షేత్రానికి అమ్ముకోవడానికి లేకుండా దాని మీద వచ్చే ఆదాయంలో ఎప్పుడూ ఇక్కడ సాగుతూ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో చాలా గొప్ప సంకల్పం, రామ సంకల్పం ఉంది. ఈ భూమిని వాడుకుండేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సకాలంలో శిస్తు తెచ్చిస్తే రామ సంకల్పంలో భాగమవుతారు. ఆ శిస్తుని కనుక సకాలంలో ఇవ్వకపోతే రామద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి రామద్రోహులు భారతదేశంలో ఉండరు. మనం చక్కగా కడుపు నిండా తింటే ఒక్క పిడికడైనా తీసుకొని వచ్చి స్వామివారి సంకల్పాన్ని నెరవేర్చడంలో అడుగు ముందరికి వేయాలి. అలాంటి అడుగు ముందరికి వేసేటువంటి సుహృద్భావులైనటువంటి మహాత్ములే అని అందరూగా భావిస్తూ దానిని వారిస్తే హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ పమిడిఘంటం కోదండరామయ్య గారు మహానుభావుడు, రైట్ ఆన్ రామాయణ అని అనేక ఆ రామభక్తి నిరంతరం రామ 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 రామనామాన్నే చేస్తూ రామతత్వాన్నే ప్రచారం చేస్తూ హైకోర్టులో జడ్జిగా ఉన్నా సరే ఆయన జస్టిస్ అయ్యి ఉండి కూడా రామనామాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు, ధర్మాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఈ భూమిని మొత్తాన్ని మళ్ళీ పగడ్బందీ చేసి బలంగా ఉంచడంలో, ఎండోమెంట్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ శృంగగిరి జగద్గురు మహాసంస్థానానికి అప్పచెప్పడంలో ప్రధానమైనటువంటి భూమికని వహించిన వారిలో వారొకరు. అలాంటి మహాత్ములు అనేక మంది. ఈ చరిత్రలు విని తీరాలి అందరూ. వింటే తప్ప మనకి ఏమిటి మహాత్మ్యం, ఈ భారతదేశపు గొప్పతనం ఏమిటి, మన వాంగ్మయం యొక్క మహాత్మ్యం ఏమిటి అనేది తెలియదు. ఇప్పుడే రాగానే మేనేజర్ గారు చెప్తుంటే ఒక తెలియనటువంటి అశ్రుధార కంట్లో నుంచి వస్తుందా అన్నంత ఆనందం కలిగింది నాకు. నిజంగా చాలా ధన్యమైన ప్రదేశం. లాంజర్ గారు 2 మాటలు మాట్లాడారు. మనం మాట్లాడాలి ఎందుకంటే మనం ఇవన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు, కానీ మనకున్న అవకాశాలు మనం ఏం చేయగలం అంటే ఇది ఒక ప్రూఫ్. అంటే మనం ఏమన్నా చేయాలనుకుంటే మన శక్తి కొలది చేయొచ్చు, శక్తికి మించి కూడా చేయొచ్చు. వీరు ఇక్కడ శక్తికి మించి చేశారు. రాముల వారే కరుణించి అన్ని విధాల అవకాశాలు. అంటే శక్తి అనేది మనం అనుకోవాల్సింది ఇలాంటి వాటిని మనం చూసుకుంటూ మన సంపదని వీటికి ఖర్చు పెడుతూ ప్రోత్సహిస్తూ వీటిల్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కథలు ఉండక కాదు, కథల మీద మనం కూడా ఏం చేయగలం మన అనేది అందరూ ఆలోచించవలసింది. మీకు తెలుసు, నేను నాకు అలా స్ఫూర్తి వచ్చి నేను ఎన్నో కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చాయి. నాట్ దట్ యూ కెనాట్ డూ, మీరందరూ వారి అంతస్తుకి వారి తాహత చేయడానికి అవకాశం. జై శ్రీ.